వయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో నెలకొన్నటువంటి వాతావరణ కారణంగా ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హార్మూజ్ జలసంధి మూతపడింది. దాంతో ప్రపంచ దేశాలలో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఇక పేద మధ్యతరగతి కుటుంబాలైతే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల పాటుగా ఇక అభివృద్ధి చెందిన దేశాల్లో అనేక ఇబ్బందులు చవి చూస్తూ ఉన్నాయి. కొన్ని దేశాలైతే లాక్డౌన్ కూడా వెళ్ళిపోయి. ఇలాంటి సమయంలో అగ్రరాజ్యం అమెరికాకు భారత్ సాయం చేయడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అమెరికాలో ఏకంగా 1.9 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు భారత్లోని పలు కంపెనీలు ముందుకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పంచ దేశాల నోట భారత్ మాట మరోసారి మారు మోగిపోతుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో భారత్ శక్తి సామర్థ్యాలు ప్రపంచ దేశాలకు తెలిసాయి. అప్పటి నుంచి భారత్ పేరు ప్రపంచ దేశాల నోళ్లలో నాగుతుంది. ఇక భారత రక్షణ వ్యవస్థ ప్రపంచ దేశాలను అబ్బురపరిచింది. ఆ తరువాత తాజాగా మరొకసారి భారత్ తన సత్తా ప్రదర్శించింది అన్ని దేశాలు. అలాంటిది భారత్ నుంచి డాలర్ లేకపోతే అసలు ఏమీ లేదు, మేము ఉండబట్టే, మా డాలర్స్ ఉండబట్టే మీరందరూ బతుకుతున్నారు, మా దేశానికి వచ్చే ప్రపంచ దేశాలని ముఖ్యంగా భారతీయులు బతుకుతున్నారు అని ట్రంప్ పదే పదే వ్యాఖ్యానిస్తారు కదా. ఇప్పుడు అమెరికాకి భారత్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అక్కడ ఉద్యోగాలు మన భారత్ కల్పించబోతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో భారత్ ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అని సంబోధించారు. ఇప్పుడు భారత్ అమెరికాకు సాయం చేసే స్థాయికి చేరుకోవడంతో ట్రంప్పై ట్రోలింగ్ చేస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటం, అలానే అమెరికా వస్తువులపై భారత్ అధిక శాతం పన్నులు విధిస్తున్నటువంటి నెపంతో ఆ సమయంలో భారత్పై ఈ విధంగా ట్రంప్ అక్కసు వెలగచ్చారు. ఇక భారత్ ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీ అని ఆ సమయంలో ఎద్దేవా చేశారు. అంతేకాకుండా భారత్ నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై 25% తారీఫ్లను విధించారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. భారత్కు చెందిన కంపెనీలు అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. ఇక భారత కంపెనీలు అమెరికాలో దాదాపు $23 బిలియన్ పెట్టుబడి పెట్టబోతున్నాయి. అంటే అక్షరాల 1,90,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ పెట్టుబడులు మనం చూసుకుంటే టెక్నాలజీ రంగంలో, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, ఫార్మా వ్యవస్థల్లో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ పెట్టుబడులతో అమెరికాలో వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ మేరకు భారత్ తన ఆర్థిక వ్యవస్థ సమర్థతను చాటుకుంటూనే అమెరికాకు సాయం చేసే స్థాయికి చేరిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక దీంతో కూడా ఇప్పటి వరకు కూడా భారతీయులు అమెరికాకు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసి అలానే బతుకుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి డాలర్స్ ఇండియాకు పంపిస్తేనే బతకగలుగుతున్నారు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు భారత్ పెట్టుబడులతో భారత్ ఉద్యోగాలు కల్పించడం ద్వారా అమెరికాలో ఉన్నటువంటి యువకులు లాభపడనున్నారు.